గుల్లుగోపురాల మంత్రి కొండా సురేఖ మేడంను ఎంటబెట్టుకుని అయ్యవార్లు సీఎం రేవంత్ సార్ దగ్గరికి పోయిర్రు. షై సర్కార్ ఏలుబడిలకు వచ్చినాక మా అయ్యవార్లకు జీతాలు పెంచుతామని అంటిరి. ఇప్పటి వరకు సప్పుడు చేస్తలేరని యాద్ చేసేందుకు గిట్లా పోయిర్రా. ముఖ్యమంత్రి సార్కు దీవెనార్తి పెట్టేందుకు పోయిర్రా. ఇది చూద్దాం పారి. శ్రీరామనవమికి భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగ జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు ఇంటోళ్లను ఎంటబెట్టుకుని ఆ పెళ్లికి హాజరు పడాలని భద్రాచలం గుడి అయ్యవార్లు గుల్లుగోపురాల మంత్రి కొండా సురేఖ మేడము ముఖ్యమంత్రి సార్ను పిలిచేందుకు పోయిర్రు. అయ్యవార్లు మొదలు ముఖ్యమంత్రి సార్కి ఇట్లా కుంకుమ బొట్టు పెట్టిర్రు. పక్కపొంటి ఉన్న వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్కు పెట్టంగానే కొండా సురేఖ మేడము సీఎం సార్కు శాల్వగా అప్పింది. అటెనక సిక్కి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సార్కు కూడా శాల్వగా అప్పింది. తుమ్మల సార్కు కూడా గప్పి బనిష్కో లడ్డు చేతిలో పెట్టింది. శాల్వాలు గప్పి సన్మానాలు చేసుకునుడు అయిపోగానే అయ్యవార్లు కూడా గోత్రనామాలు అరుచుకొని అందరి పేర్ల మీద అర్చనలు చేసిర్రు. ఇట్లా అందరు కలిసి భద్రాచలంలో శ్రీరామనవమి నాడు జరిగే సీతారాముల కళ్యాణ బాపతు పోస్టర్ను కూడా కొలాయించిర్రు. అటెనక సిక్కి భద్రాచలంను బాగు చేసే జిమ్మెదారి మా షై సర్కారు మీద ఉంటది, మీరు రంది వడకుండ్రి. రాముల వారికి రామదాసు లెక్కనే మేము కూడా భక్తులము. తెలంగాణలో పెద్ద గుడిగా భద్రాచలంకు పేరొచ్చేటట్టు మేము కూడా దండలాడతామని 6 గ్యారెంటీల హామీలు ఇచ్చినట్టు ఇచ్చిర్రా అంటే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఎన్నికల ప్రచారాలు చేసుకునే సీఎం సారు ఇవ్వకుండా ఊకుంటాడా? ఇచ్చే ఉంటాడు. అయ్యా రేవంత్ సారు ఓపారిగట్లే మాజీ సీఎం కేసీఆర్ సారు సీఎంగా ఉన్నప్పుడు రాముల వారికి ప్రభుత్వం తరపున పట్టుబట్టల వల్ల మనమంతో పంపిస్తే ప్రభుత్వం జరిపే కార్యంలో గాపోరంతో బట్టలెట్లా పంపిస్తారని అప్పట్లో మస్తు లొల్లి నడిచింది. ఇప్పుడు మీరు కూడా మీ మనమనతోని కాకుండా మీరు మీ మంత్రులు పట్టుబట్టలు పట్టుకపోర్రి, లేకుంటే మిమ్మల్ని కూడా మాజీ సీఎం సార్ను అన్నట్టే అని తప్పుపడతారేమో అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు.